హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో నేను షార్ట్ వీడియోసే, ఇంకా లాంగ్ వీడియోస్ రాలేదు కదా ఇన్ని రోజులు. ఇప్పుడైతే లాంగ్ వీడియో చేద్దామని ఇంకా వీడియోకి అయితే వచ్చాను. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? సో ఇంకా మా మోను గారిని అయితే కొట్టు దగ్గరికి పంపించాను సర్ఫ్ ప్యాకెట్ తీసుకురమ్మని. సోను పాప చూడండి ఎలా ఆడుకుంటుందో. దెబ్బలు పడాలి, అక్కడ పెట్టుకో. ఇంటి దగ్గర ఉంటే నాకు టార్చర్కి ఇలా మీనింగ్ రాపిస్తారనమాట ఇంకో ఈ పిల్లలు. యాక్చువల్లీ ఫేస్ ఏంటంటే క్యామ్లో కన్నా నిజంగా బాగుంది, కానీ కెమెరాలో చిన్న చిన్న నల్ల నల్ల మచ్చలు పడతా ఉన్నాయి. ఇదండి సోనుగాడు కూడా చూడండి ఎలా ఉందో. ఐఫోన్ అంటాం కానీ అసలు ఎందుకు తీసుకున్నారా అనిపిస్తుంది. ఇప్పుడు మ్యాటర్ వచ్చేసి ఏంటంటే, నేను కర్రీ చేస్తున్నాను ఇంట్లో గ్యాస్ అయిపోయింది. తీరా చూస్తే వీళ్ళ డాడీ కూడా లేరు, అందుకని ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంట్లో చేస్తున్నారు అనమాట, వాళ్ళ కిచెన్లో. సో చూపిస్తాను. సోను ఓయ్ ఫ్రెండ్స్కి హాయ్ చెప్పవా? ఫ్రెండ్స్ హాయ్. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ అనవా? మాటల్లో పడిపోయి మా మోన్ గారు కూడా వచ్చేసింది. థ్యాంక్ యూ హాయ్ చెప్పు ఫ్రెండ్స్కి. మా మోన్ గారు చెప్పదనమాట, వీడియోలు తీయమన్నా తీయట్లేదు ఫ్రెండ్స్. నిజంగా ఎంత నన్ను చికా చేస్తుందంటే, అమ్మా అయ్యా నేనన్నా తీయాలి. డిప్ప పగిలిపోయేటట్టు బాగా లేదు, కానీ ఇప్పుడు నాకు చాలా పని ఉంది, చర్చి ఉంది కదా అనేసి మేమైతే ఎర్లీగానే వెళ్ళిపోయాము. ఎంత ఎర్లీగా వెళ్ళిపోయినా అసలు ఎంత తొందరగా పెట్టేశారనమాట. నాకు చాలా నీరసంగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, మళ్ళీ చూసి ఇదేం కర్రీ ఇట్లా చేశారు. ఎవరి కర్రీలు వాళ్ళకు ఉంటాయి. నేను ఏమైందంటే పసుపు ఎక్కువగా పడింది కర్రీలో. కారం మాది పట్టించిన కారం అది, అందువల్ల తాలకాయలు అంటారు కదా, ఆ కాయలను పట్టించిండ్రు, అందుకే కారం అనేది పెద్దగా ఎర్రగా లేదు. ఇంకా చూసుకోండి ఎట్లా కామెంట్ చేశారంటే, ఇన్ని కర్రీలు పెళ్ళి 8 సంవత్సరాలు అవుతుంది. నాకు పెళ్ళి అయ్యేటప్పుడు నేను అంత పర్ఫెక్ట్గా ఏం కాదు వాళ్ళు, అసలు నాకు కనీసం జుట్టు కూడా వేసుకోవడం కూడా రాదు. అలాంటిది పెళ్ళైన తర్వాత నేను నేర్చుకుంటున్నా. అప్పుడే అన్నీ మనం పర్ఫెక్ట్ అవ్వం కదా. సో ఇంకా నేర్చుకుంటూ పర్ఫెక్ట్ అవుతాం. ఎట్లా కామెంట్ చేశారంటే, ఇంతకీ నేనేం చెప్తున్నానంటే, అన్నిట్లో మనం పుట్టిన వెంటనే నడవలేము కదా, నేర్చుకుంటూ 6 మంత్స్కి 1 ఇయర్కి అలా కొన్ని ఎప్పుడు నేర్చుకోవాలి అప్పుడు నేర్చుకుంటూ. మోను అవి ముట్టద్దు, అవసరం లేదు. సైకిల్ అడిగారు కదా, ఇదిగోండి సైకిల్. దీనికి వెనక టైర్కి గాలిపోయింది, కొట్టించుకొని యూజ్ చేయాలి. మ్యాక్సిమం నేను నడవడానికి ట్రై చేస్తున్నా, అంటే ఎక్కువ వాకింగ్ చేస్తే మంచిది కదా అనేసి. చాలా బట్టలు ఉన్నాయి, పిల్లల యూనిఫామ్ ఉంది, షూస్ ఉన్నాయి, వీళ్ళ లంచ్ బాస్కెట్స్ ఉన్నాయి. ఇవన్నీ క్లీన్ చేసి నాతో కాదా అంట కొడితే మళ్ళీ చెప్పు, మళ్ళీ చూద్దాం. ఇది చిన్నపిల్ల మాట. నా సైకిల్ లెగు సైతాన్. ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే 5 minutes పెడతా, లాంగ్ వీడియో. నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం. చూడండి నాకు ప్లేస్ ఎక్కడ లేదంటే చెత్త కుండి పక్కన వచ్చి కూర్చొని మాట్లాడుతున్నా. చికాగా పుడుతుంది ఫ్రెండ్స్. ఇంట్లో ఆడవాళ్ళకి ఎక్కువ మోను ఇరుగుతుంది. మోను ఇంట్లో ఆడవాళ్ళ మెయిన్ ఎక్కువ ఇష్టమైంది ఏంటంటే గ్యాస్. అది లేకపోతే చికాకు పుట్టిద్ది. ఎప్పటికప్పటికి ఏదైనా చేసుకొని తినడానికైనా, ఏదో ఎవరైనా వచ్చినా పడడానికైనా ఉండదు.
గ్యాస్ ఉంటే మంచిగా అనిపించింది. మన అమ్మ నాన్నలాగా వెనకటి కట్టెపుల్లల పొయ్యి మీద మనకి ఆడ వస్తుంది. అయినా వండడానికైనా ఈ కట్టెపుల్లలు కూడా లేవు. లేమోను ఏహే లేక చిన్న పిల్ల అవుతుంది. వీడియో తీయమంటే తీయట్లేదు ఫ్రెండ్స్ అసలు. ఇట్రా ఫ్రెండ్ వెనకాల వచ్చి హాయ్ ఫ్రెండ్ చెప్పడం కాదు. టీవీ పెట్టను. టీవీ చూసుకుంటా చదవట్లేదు, ఏం చేయట్లేదు. మళ్ళీ మంచి మంచి మంచిగా ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతే. ఇంకెక్కువ తీసినా కూడా నా ఫోన్లో స్టోరేజ్ అయితే ఉండదు. అసలు జరుగులేండి. కత్తిట్ట ప్రశాంతంగా పడుకొని మీరు నన్ను మీద లేగాలి. నా సచ్చి చిరాకు పుట్టిద్ది మీద లేగాలి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ చెప్పు. చూడండి అప్పుడు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. హ్యావ్ ఎ నైస్ డే. సీ యూ లేటర్. టాటా బాయ్ బాయ్. వైట్ వైట్ ఆడండి. ఆ మిల్క్ వేడి చూసిన కాడ నుంచి వాటిని చంపేదాకా వదిలిపెట్టట్లేదమ్మా.